అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది పోయిన సంవత్సరం మట్టి గణేశుని తెచ్చుకొని పూజ చేసుకున్నాం అనమాట. ఇక 5 రకాల నైవేద్యాలు, కలసం పెట్టే ఆచారం ఉందన్నమాట. ఇక పోయిన సంవత్సరం మా వారు మంత్రాలు చదువుతుంటే నేను స్వామివారిని ఇలాగ పూజించానన్నమాట. ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటాము. ఇక ఈ రోజు పూజ ఎలా జరిగిందో ఫుల్ వీడియో చేస్తాను. రేపటి వీడియోలో అన్ని వివరంగా వివరిస్తాను. నైవేద్యాలు ఏం చేశాను, ఇంకా పూజ ఎలా జరిగిందో కూడా రేపటి వీడియోలో వస్తుంది. ఈ వీడియోకి మాత్రం లైక్ చేసి మీ కామెంట్ రూపంలో మా పూజ ఎలా అనిపించిందో చెప్పండి. ఇక ఆ విఘ్నేశ్వరుడిని ఆశీర్వాదాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఒకే ఒక కోరిక 1K అయితే చాలని. ఇక ఎందుకో దేవుడు పరీక్షిస్తున్నట్టున్నారు. దగ్గరలోకి వచ్చాను కానీ 1K అవ్వట్లేదు. చూద్దాం ఇంకెన్ని రోజులు దేవుడు నన్ను ఎదురు చూసేలా చూస్తాడో. ప్రతిసారి వీలైనంత వరకు 3 డేస్ కానీ 5 డేస్ కానీ గణేశుని ఇలాగ పూజ చేసుకుంటాం పొద్దున సాయంత్రం. ఇక ఈసారి మాత్రం 3 డేస్ అనుకుంటున్నాం, చూడాలి. ఇక ఖైరతాబాద్ గణేశుని దర్శనం కూడా మీరు చేసుకోండి. మేము పోయినసారి వెళ్ళాము, చాలా బాగా అనిపించింది, మంచిగా ఉంది.